ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఈ విధంగా ఆన్లైన్లో జూమ్ ద్వారా మీకు వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. పరమగీతము గ్రంథము నుండి మొదటి అధ్యాయము 14వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ఈ 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి నాతో వింటున్న వారందరితో, వినబోతున్న వారందరితో కూడా మీరు మాట్లాడి మీ మాటల ద్వారా సత్యమును, మర్మమును, ఆధ్యాత్మికమైన సత్యమును బయలుపరిచి మా ఆత్మలను బలపరిచి మీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పరమగీతం గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ప్రియుడు అంటే యేసు ప్రభు, ప్రియురాలంటే సంఘము లేదా భక్తుడు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇటీవల ఒక బ్రదర్ కూడా నాకు ఫోన్లో ఒక మాట చెప్పాడు. పరమగీతం గురించి మీరు చెప్పినన్ని మెసేజ్లు మరి వేరే పాస్టర్ గారు చెప్పినట్లుగా నాకు బైబిల్లో మరి యూట్యూబ్లో కనబడలేదన్నా, నేను చాలా విన్నాను అని నాతో చెప్పారు. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతున్నవారు, నా వర్తమానాలు వింటున్న వారికి ప్రతి మెసేజ్కి ఉపోద్ఘాతంగా పరమగీతం గురించి నేను చెప్పనవసరం లేదని డైరెక్ట్గా దేవుని వాక్యములోనికే మనము వెళ్ళిపోదాము. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు. సంఘము లేదా భక్తుడు కర్పూరపు పూగొత్తులతో సమానుడు అని యేసు ప్రభువుని గురించి కూడా చెప్పొచ్చు. కానీ ఆ కర్పూరపు పూగొత్తులు ఏ ప్రాంతానివి, ఏ ప్రాంతంలో, ఏ తోటలోనివి అనేవి కూడా మెన్షన్ చేశాడు. అంటే ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు అని రాయబడి ఉంది. చరిత్ర ప్రకారంగా, కొంతమంది చెప్పిన చరిత్ర ప్రకారంగా ఆ ఎంగేది ద్రాక్షావనంలో కర్పూరపు పూగొత్తులు చాలా అందంగా, అలంకారంగా ఉంటాయి అని చెప్పేవారు. కాబట్టి ఒక పోలిక చెప్పారు. నేనంటాను, చాలా పోలికలు అందంగా ఉన్నాయి చెప్పుకోవటానికి. కానీ ప్రత్యేకంగా ఈ ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు అని ప్రియురాలు ప్రియుడికి చెప్పిన సంగతి సొలొమోను అది ఆధ్యాత్మిక సత్యముగా ఉపయోగపడుతుందని ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే రాశారు. లేఖనాలన్నీ మనుషుడు ఊహను బట్టి పుట్టలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడ్డాయి అని మనకు బాగా తెలిసిన వచనమే. మనుషులు ఊహను బట్టి లేఖనములలో ఏ వచనం కలిగినా, ప్రసంగాలలో ఏ మాట చెప్పినా అది వ్యర్థమే. ఎందుకంటే ఆదికాండము 6వ అధ్యాయములోనే మనుషులలోని ఊహంతయు ఎల్లప్పుడూ చెడ్డదని, తలంపులన్నీ చెడిపోయాయని రాయబడి ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడే సొలొమోను తాను ప్రేమించిన సొలొమతి పలికిన మాట ఉండొచ్చిది. వాళ్ళు ఒకరికొకరు సంభాషించుకునేటప్పుడు, ఒకరికొకరు వారి ప్రేమను వ్యక్తం చేసుకునేటప్పుడు చెప్పిన మాటే బైబిల్లోనికి దేవుడు తీసుకొని వచ్చాడు
అనంటే ఇది పరిశుద్ధాత్మ లేఖనము, ఇందులో ఒక ఆధ్యాత్మిక పాఠము ఉన్నదని అర్థం. కనుక ఈ వచనాన్ని కొద్ది జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు నేను వాక్య పరిచర్యలో కూడా కొన్ని విషయాలు చెప్పాను. భూమి మీద ఉన్న అన్ని ప్రేమలను దేవుని ప్రేమను తెలియజేయటానికే అని. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమతో కూడా దేవుడు పోల్చుకున్నాడు. అంటే తల్లిలోని ప్రేమ, తండ్రిలోని ప్రేమ మనం కలిగి ఉండటం వలన అసలు దేవుని ప్రేమ ఏంటో కాస్త అవగాహన మనకి కల్పించటానికే తల్లిదండ్రుల ప్రేమను మనకు అనుగ్రహించాడు. అన్నదమ్ముల ప్రేమను మనకు అనుగ్రహించాడు. భార్య ప్రేమను, స్నేహితుల ప్రేమను, ఇంకా ఎందుకు ప్రియురాలు ప్రేమను కూడా మనకు అనుగ్రహించాడు. చాలామంది హృదయాల్లో ప్రియుడు, ప్రియురాలు అనే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో నుంచి కూడా దేవుని ప్రేమను మనం గ్రహించటానికే, బైబిల్ అంతటిలో ఆయన ప్రేమను గుర్తించటానికే, ఆ ప్రేమమూర్తిని మనం తెలుసుకునటానికే ఉపమాన రీతిగా, అలంకార రీతిగా మనకు చెప్పబడ్డాయి. ఇక్కడ మనం గమనిద్దాం. మొదట ఎన్గేది అనే ప్రాంతం గురించి, రెండవది ద్రాక్షావనము, మూడవది కర్పూరపు గురించి మాట్లాడుకుందాం. తర్వాత పూగొత్తులతో, అంటే పూలు గుత్తులు గుత్తులుగా ఉండే దాని గురించి, వాటితో సమానుడని విషయాన్ని మాట్లాడదాం. మొట్టమొదటిగా ఎన్గేది అంటే, ఈ ఎన్గేది అనే ఈ పట్టణము యూదాలో ఒక పట్టణం, యూదా దేశంలో ఒక ప్రాంతం. అది మనం బైబిల్లో గమనిస్తే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. అరణ్యమున బేతేరాబా, మిద్దీను, సెకాకా, నిబ్షాను, ఇల్మేలాహు, ఎన్గేది అనునవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు యెరూషలేములో నివసించిన యెబూసీయులను, యూదా వంశస్థులను తోలివేయలేకపోయిరి గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశముల యొద్ద నివసించుచున్నారు. ఇక్కడ మనకు ఎన్గేది అనే పట్టణం కనబడుతుంది. అది యూదా దేశంలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, ఎన్గేది అని ఈ పట్టణానికి ఇంకొక పేరు కూడా ఉన్నది. ఇంకొక పేరు ఉంది. విశాఖపట్నానికి వైజాగ్ అని ఇంకొక పేరు ఎలాగైతే ఉందో, ఈ ఎన్గేది అని పట్టణానికి ఇంకొక పేరు కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ యొద్దకు వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. హససోన్ తామారు అనే పేరు ఒకటి కనబడుతుంది. చూడండి, ఈ ఎన్గేది అనే పట్టణము యూదా దేశంలో ఉన్నది ఒకటి, దానికి హససోన్ తామారు అను మారు పేరు ఇంకొకటి ఉన్నది. ఎన్గేది అనే పేరుకు అర్థము గొర్రెపిల్ల రక్తపు ఊట అని అర్థం. అలాగే సమాధాన ఊట అని కూడా అర్థం. గొర్రెపిల్ల రక్తపు ఊట అని వచ్చిన దగ్గరల్లా సమాధానం కూడా ఉంటుంది. ఎందుకంటే సమాధానము రక్తము నుండే మనకు కలిగింది. సో ఈ పేరుకి అర్థము గొర్రెపిల్ల రక్తపు ఊట, సమాధానపు ఊట అని అంటారు. అలాగే హససోన్ తామారు అను పేరుకి కూడా ఒక అర్థం ఉంది, శుద్ధి చేయుట, ఈత చెట్లను శుద్ధి చేయుట అని ఉంటుంది. ఈత చెట్లు అడ్డదిడ్డంగా కొమ్మలు వచ్చినట్టు దాన్ని నీట్గా కట్ చేసి వేసేవారట. దాన్ని శుద్ధి చేయుట అనే అర్థం కూడా ఉంది. సో ఆ పట్టణము పేరుకున్న అర్థాలను బట్టి, ఆ పట్టణానికి ఉన్న మరొక పేరు యొక్క అర్థాన్ని బట్టి మనకి దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అదేంటంటే, ఆయన రక్తము వలన మనకు శుద్ధి జరిగింది,
ఆయన రక్తము వలన మనకు సమాధానము కలిగింది. ఇప్పుడు మనం ఆలోచిస్తే షోలమ్మతి అనగా సంఘము లేదా భక్తుడు ఏమంటున్నాడు అనంటే, ఏన్గేది పట్టణము అనే మాట వాడటములో ఆయన రక్తము వలన నాకు శుద్ధి కలిగింది, ఆయన రక్తము వలన నాకు సమాధానము కలిగింది అని నేర్పిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 9:14 మనం చదివితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధి చేసింది, పవిత్రపరిచింది అని మనకు అర్థమవుతుంది. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు మనం చదివితే మనకు అక్కడ ఇంకొక మాట కనబడుతుంది. 20వ వచనం చదువుదాం. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచు కొనవలనని తండ్రి అభిష్టమాయను అని కనబడుతుంది. అంటే యేసు రక్తము వలన మనకు సమాధానము, యేసు రక్తము వలన మనకు శుద్ధీకరణ, రక్షణ మనకు కలిగాయి. అందుకనే భక్తుడు చెప్పవలసిన మాట ఏంటంటే, ఆధ్యాత్మికంగా నేను ఈరోజు జీవిస్తున్న ఈ పవిత్ర జీవితము, నేను ఈరోజు కలిగి ఉన్న ఈ సమాధానము, ఈ సంతోషము, అది యేసు రక్తము వలన నాకు కలిగినది, యేసు నన్ను శుద్ధి చేయటం వలన నాకు కలిగినది అని చెప్పుకోవాలి. అదే షోలమ్మతి అక్కడ చెప్పుతున్న విషయం, అదే సంఘము అక్కడ ఆధ్యాత్మికంగా మనకు తెలియజేస్తున్న విషయం. ఈరోజు సువార్త కూటాలకు వెళ్ళినప్పుడు, సువార్త కూటాలు పెట్టినప్పుడు ప్రథమముగా మనం ప్రకటించాల్సిందేంటి? ఆయన రక్తము వలన మనం శుద్ధీకరించబడ్డాం, సమాధానం కలిగింది, పరలోకానికి వెళ్తాం, రక్షణ పొందుతాం అనేది ప్రాముఖ్యంగా తెలియజేయటం మానేసి ఎక్కువ సభల్లో వారికి వారు ఛాలెంజ్లు విసిరేసుకుంటూ, తొడలగొట్టేసుకుంటూ చెప్పుకునే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. వాళ్ళ సంఘాలను గురించి చెప్పుకునే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఘనతను చెప్పుకునే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. ఆఖరిన డబ్బులు దండుకునే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. ఇంకా అమెరికాలో అది జరిగింది, ఇది జరిగింది, లేదంటే సింగపూర్లో ఇది జరిగిందని హిస్టరీ చెప్పుకోవటానికి, వాళ్ళు టాలెంట్ చూపించుకోవటానికి, వాళ్ళు జ్ఞానాన్ని పరిచయం చేసుకోవటానికి సభలు ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు గొప్పతనాన్ని చూపించుకోవటానికి సభలు పెట్టుకుంటున్నారు తప్ప క్రీస్తు శిలువ రక్తమును, ఆయన సువార్తను నిష్కలంకంగా ప్రకటించే పని చేయటలేదు. అది కూడా మనకు ఒక హెచ్చరికగా ఈ పరమగీతము 1:14 మనకు సంఘము చెబుతున్నట్టుగా, భక్తుడు చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే ఏన్గేది పట్టణమును గూర్చి ఉన్న సంగతిని మొదటగా అక్కడ రాయబడి ఉంది. ఇక రెండో విషయానికి మనం వస్తే, నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనము అనే మాట మనకు కనబడుతుంది. ద్రాక్షావనము అని అన్నాడు. అంటే ఏన్గేదిలో ఎన్నో తోటలు ఉండొచ్చు, కానీ ద్రాక్షావనమును ప్రత్యేకంగా హైలైట్ చేయటం ఏంటంటే, ఈ ద్రాక్షావనములో కూడా మనకు ప్రభువే కనబడుతున్నాడు. యోహాను సువార్త మనం గమనిస్తే, యోహాను సువార్తలో ద్రాక్షావనమును గూర్చి మనకేం కనబడుతుందో చూడండి. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 16 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ని మనం నేర్చుకుందాము, జాగ్రత్తగా గమనించండి. ఏన్గేది అంటే మొదటిగా అర్థం ఏం చెప్పుకున్నాము?
గొర్రెపిల్ల రక్తపు ఊట, అది యెరూషలేములో ఒక పట్టణము అని చెప్పుకున్నాం. సమాధానపు ఊట అని చెప్పుకున్నాం. అససోన్ తామారను మారు పేరుందా, దానికి అర్థము శుద్ధి అగుట అని చెప్పుకున్నాం. ఆ ఎన్గేది పట్టణంలో 3 అనుభవాలు బైబిల్లో మనకి కనబడుతున్నాయి. 3 అనుభవాలు ఎన్గేది పట్టణంలో మనకు జరిగినట్లుగా బైబిల్లో కనబడుతున్నాయి. మొదటి అనుభవం దయచేసి మనం చూద్దాం. తర్వాత ఈ ద్రాక్షావనమును గూర్చి మనం ధ్యానం చేద్దాము. మొదటి సమూయేలు గ్రంథములో మొదటి అనుభవాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయానికి మనం వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేశాను. ఇప్పుడు చూడండి, మొదటి సమూయేలు 23 ఆఖరి వచనాన్ని మనం చదివాము. 23 ఆఖరి వచనం కంటిన్యూగా 24:1 చదివితే, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చాను. దావీదు ఎన్గేది అరణ్యమునకు వెళ్ళి కొండ స్థలములలో నివాసం చేస్తున్నాడు. ఆ నివాసం చేస్తున్నాడన్న సంగతి సౌలుకి తెలిసింది. సౌలు ఫిలిష్తీయులను తరమాలి, శత్రువులను వదిలేసి ఆప్తుడైన వాడిని, తన్ను ప్రేమించేవాడిని ఎక్కడున్నాడో తెలుసుకొని అతన్ని చంపాలనుకుంటున్నాడు సౌలు. మనందరికీ తెలిసిన సంగతే. సౌలుకి అసూయ. సౌలు 1000 మందికిని, దావీదు 10,000 మందికిని సమానుడని పొగిడినందుకు అతని మీద అసూయ పెంచుకొని ఆనాటి నుండి విషపు చూపులు చూస్తూ ఎలాగైనా దావీదును చంపాలనే ప్రయత్నం కలిగిన వాడు సౌలు. ఈ ఎన్గేది పట్టణంలో దావీదు ఉన్నాడు, అక్కడ నివాసం చేస్తున్నాడని తెలుసుకొని అతని దగ్గరికి పోయి చంపబోయి ఆయన నిద్రపోతున్న సమయంలో దావీదుకే అతడు దొరికేశాడు. అప్పుడు దావీదు అతని వస్త్రాన్ని కట్ చేసి అతని ప్రాణాన్ని తీయకుండా వదిలేశాడు. దావీదుతో ఉన్నవారు శత్రువుని నీకు అప్పగించాడు, చంపేయమని ప్రేరేపించినా కూడా దావీదు చంపలేదు. దావీదు చాలా సమాధానంగా, చాలా ప్రేమగా అతన్ని చంపే అవకాశం వచ్చినా కీడు చేయకుండా అతని వస్త్రం మాత్రం కట్ చేసి వెళ్ళిపోయి దూరం నుంచి అతన్ని పిలిచాడట. పిలిస్తే ఆ స్వరాన్ని బట్టి సౌలు గుర్తుపట్టాడు. గుర్తుపట్టి మనం చదివితే 16వ వచనంలో, దావీది మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు అని సమాధానం చెప్తున్నాడు. చూడండి, అపకారమునకు ఉపకారము చేసేయడం దావీదు ఎన్గేది పట్టణంలో జరిగింది. మన ప్రభువు కూడా, ఎన్గేది అయినటువంటి మన ప్రభువులో కూడా మనకేం దొరుకుతుందో తెలుసా? మనం ఎన్నోసార్లు ఆయన గాయాన్ని రేపాం, ఎన్నోసార్లు ఆయన్ని బాధ పెట్టాం. ఆయన భరించి ప్రేమించి అపకారమునకు మనకు ఉపకారం చేశాడు. అలాగే మనము కూడా జీవించాలి అని మనకు పౌలు ద్వారా ఉపదేశము కూడా చేయించాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. సాధారణంగా నేను చర్చలో చెప్తే కాస్త దానికి ఉపమాన రీతిగా చెప్తాం, కానీ జూము కాబట్టి నేరుగా పాయింట్స్ మాత్రమే నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16 నుంచి మనం చదివితే, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిపి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు నుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి
ఉన్నది. కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే వానికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహముము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము అన్నాడు. పౌలు ఏమని ఉపదేశిస్తున్నాడంటే, ఆ ఎన్గేదిలో దావీదు ఎలాంటి ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడో అదే బుద్ధి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలని బోధిస్తున్నాడు. కనుక ఎన్గేదులో ఉన్న 3 అనుభవాల్లో మొదటిది అపకారమునకు ఉపకారం చేయుట, కీడికి ప్రతి కీడు చేయకుండా వారిని ఆశీర్వదించుట, శత్రువు కూడా ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టుట. అంటే శత్రువు విషయంలోనే ఎలా ఉండమన్నాడంటే, మరి స్నేహితుల విషయంలో, నీవు ప్రేమించే వారి విషయంలో నువ్వు ఇంకెంతగా ప్రేమగా ఉండాలి. ఇది మనకు నేర్పిస్తున్న ఒక మొదటి పాఠము. రెండవ అనుభవము, ఎన్గేదిలో జరిగిన రెండవ అనుభవంలో మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం, ఇందాకలా మన వచనాన్ని చదివాము ఆల్రెడీ. 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులతో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చారు. యెహోషాపాతు మీదకు 3 శత్రు సైన్యాలు వచ్చాయి. మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను వచ్చారట. 3 శత్రువులు. ఎక్కడికి వచ్చారు? అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండి, 2వ వచనం, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేశారు. యుద్ధానికి 3 శత్రువులు తన సైన్యముతో వచ్చారు. 3 దేశాలు తన శత్రు సైన్యములతో వచ్చారు. ఆ విషయం యెహోషాపాతుకు తెలియజేశారు. వారు ఎన్గేదులో ఉన్నారనే సంగతిని తెలియజేశారు. యెహోషాపాతు ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట, స్తుతించుట, ఆరాధించుట, పాటలు పాడుట, ఇవన్నీ చేసినట్లుగా ఈ అధ్యాయం మనం చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే ఆ స్థలానికి బెరాకా అను పేరు కూడా పెట్టారంట. 26వ వచనంలో చూస్తే, అనగా స్తుతి, ఆశీర్వాదము అని అర్థం. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, పాటలు పాడి ప్రభువుని కీర్తిస్తున్నప్పుడు వారికి గొప్ప విజయం ఆ శత్రువుల మీద కలిగింది. ఎన్గేదిలో ఇది 2వ అనుభవం. అంటే ప్రతి క్రైస్తవునిలో ఉండాల్సిన అనుభవం ఏంటంటే స్తుతి, ఆరాధన, పాటలు పాడుట, ప్రార్థించుట, ప్రభువుని కీర్తించుట అనేది ఉండాలి. కొంతమంది బెరాకా అని చర్చ పెట్టుకుంటారు. అందులో స్తుతి ఆరాధన ఉండదు, ప్రార్థనలు ఉండవు, ఆరాధనలు ఉండవు. కానీ కొంతమంది నిజంగా అదే పేరు పెట్టుకొని ఎంతగా ప్రభువుని స్తుతిస్తారో, ఎంతగా ఆరాధనలు చేస్తారో, ఎంతగా ప్రభువుని ఘనపరుస్తారో. కొంతమంది బెరాకాను చర్చు పేరు పెట్టుకొని పాటలు పాడుతూ, వాక్యములో కూడా మధ్య మధ్యలో స్తుతిస్తూ పాటలు పాడేవారిని కూడా నేను చూశాను. ఈ స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధనల ద్వారా మనకు 3 శత్రువుల మీద విజయము కలుగుతుందనే ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనం కలిగి ఉన్న 3 శత్రువులు ఎవరు అనంటే, మొదటి యోహాను పత్రికలో మనందరికీ తెలిసినదే 2వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనకు కనబడుతున్నాయి. 16, 17 వచనాలు. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవ కుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 3 విధాలైనటువంటి లోకపు శత్రువులను మనం జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము అంట. జీవ కుటుంబము, ఈ 3 జయించే అనుభవం మనకు కావాలి. మోషే భక్తుడు ఈ 3టిని జయించాడనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో మోషేను గూర్చి రాయబడిన కొన్ని మాటలు మనం చదువుదాము. 11వ అధ్యాయం 24 నుంచి మనం చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి, ఆ మాటను మీరు గమనించారు. అల్పకాల పాపభోగము,
ధనము ఐగుప్తు ధనము, ఆ ధనము, ఐగుప్తు ఘనత, లోకము ఆశ అన్నిటినీ ఆయన వద్దనుకొని క్రీస్తు ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడు. మన ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనం గమనిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 13 వచనాల వరకు మనం చూస్తే అపవాదు 3 విధాలుగా ఆయన్ని శోధించాడు. భోజనం విషయంలో శోధించాడు, ఎత్తైన స్థలం నుంచి దూకేమన్నాడు, సాగిలపడి నమస్కరించమని శోధించాడు. ఈ 3 శోధనలు కూడా మన ప్రభువు తన సేవ ప్రారంభంలోనే జయించినట్లు మనకి కనబడుతుంది. కనుక ఎన్గేది నేర్పిస్తున్న రెండో అనుభవం ఏంటంటే, స్తుతి ఆరాధన వలన మనము 3 శత్రువులను మనము జయించగలుగుతాము అనే ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 3 పాఠాలని చెప్పానుగా ఎన్గేదిలో. మొదటిది అపకారమునకు ఉపకారం చేయుట, రెండవది 3 శత్రువులను జయించుట, మూడవది మనం చూద్దాము ఎన్గేదిలో జరిగిన మరొక అనుభవము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. ఈ 47వ అధ్యాయము ఇదివరకు నేను చాలాసార్లు ఈ అధ్యాయంలో నుంచి ఎన్నో ప్రసంగాలు చెప్పాను. ఈ అధ్యాయంలో మందిరం ఉంది. మందిరము గడప కింద నుంచి నీళ్లు ఉబుకుచూ వెళ్తున్నాయి. ఆ నీళ్లు వెళుతుండగా 1000 మూరలు యెహెజ్కేలు కొలిచాడు. చీలమండలోతు, మరొక 1000 మూరలు కొలిస్తే మోకాలలోతు, మరొక 1000 మూరలు కొలిస్తే నడుములోతు, ఇంకా తర్వాత కొలుసుకుంటూ వెళ్తే ఇంకా ఈదలేనంత లోతు నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు పారుతూ ఎటువైపు పారుతున్నాయో ఇక్కడ రాయబడి ఉంది. ఆ మాటలు మనం చదువుదాం 9వ వచనం నుండి. వడిగా పారు ఈ నది వచ్చు చోట నెల్లను జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లా ఈము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని పక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. చూడండి, అక్కడ చేపలు పట్టుతున్నారంట, చేపల ద్వారా బ్రతుకుతున్నారు. తర్వాత ఆ నీళ్లు పారిన చోటల్లా బ్రతుకుతుంది, అంటే జీవం వస్తుంది. అనేకులు పాపము నుండి విడుదల పొందుట. ఇదంతా మనం ఆలోచిస్తే సేవ, ఆధ్యాత్మికంగా సేవా జీవితం కనబడుతుంది. మందిరములో ఉన్నవారు మందిరములో నుండి పోకుండా అప్పుడప్పుడు దేవుని ఆత్మ ప్రవాహములోని నడుచుకుంటూ వెళుతూ అనేకులను బ్రతికించాలి, అనేకులను జీవమునిచ్చేవారుగా ఉండాలి. సేవా జీవితమును ఈ ఎన్గేది పట్టణంలో మనకి ఇక్కడ దేవుడు చూపెడుతున్నాడు. అంటే 3 అనుభవాల్లో మొదటిది అపకారమునకు ఉపకారం, అది యేసు ప్రభు చేశాడు, మనము చేయాలి. రెండవది స్తుతి ఆరాధన, గణపరచుట, శత్రువులను జయించుట. యేసు ప్రభు శత్రువులను జయించాడు, ఆయన ఆరాధించి మనము కూడా మన శత్రువైన శరీరాశ, నేత్రాశ, జీవపుటములను మనం జయించాలి. మూడవది ప్రభు సేవ చేశారు, మనము కూడా సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి అనే విషయాన్ని మనకు 3వ అనుభవంగా కనబడుతుంది. ఇక ద్రాక్షావనము గురించి మనం వద్దాము. ద్రాక్షావనం అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, నిజమైన ద్రాక్షవల్లి మన ప్రభువైన యేసే. ఈ అనుభవాలు మనకు ఉన్నప్పుడే మనము గొప్పగా ఫలించి, బహుగా ఫలించి తండ్రిని మహిమపరచగలుగుతాము. కాబట్టి ద్రాక్షావనము కూడా ఆయనే. ఆయన మనలో ఉంటేనే మనం ఫలించగలుగుతాం, ఆయన మనలో ఉంటేనే జయ జీవితం మనకి కలుగుతుంది అనే పాఠాలను ఆ వచనం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇక మనం అదే వచనంలో మనం నేర్చుకోవలసింది ఇంకొకటి ఏంటంటే, కర్పూరపు పూగొత్తులతో సమానుడు అన్నాడు. కర్పూరము అంటే కూడా ఇందులో ఒక 3 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది, కర్పూరము తెల్లగా ఉంటుంది. మన ప్రభువు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎన్నో మార్లు మనం బలహీనమైన మనలను పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళే బాధ్యత ప్రభువు పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన రక్తమును మనకు ఉంచాడంట. ఆ రక్తమును గూర్చి యోహాను భక్తుడు ఎంత గొప్ప మాట అండి. ప్రతి క్రైస్తవుడు ఈ వచనాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, ఎందుకంటే నిన్ను పరలోకానికి తీసుకెళ్లే వచనాలు ఇవి. 2వ అధ్యాయం 1 యోహాను పత్రిక
మొదటి వచనం, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకే ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది. మొదట పాపం చేయొద్దు అని చెప్తున్నాడు. పాపం చేస్తే ఈ రక్తం ఉంది కాబట్టి చేయండి అని కాదు, చేయొద్దు. ఒకవేళ పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి, మనం బలహీనులమే. ఈ శరీరం ఉన్నంత వరకు మనం బలహీనులమే. ఈ లోకములు ఉన్నంత వరకు మనం బలహీనులమే. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏవి కూడా మనలను పరిశుద్ధంగా ఉండటానికి ఉపయోగపడవు. మనం అడవిలో ఉండట్లేదు ఏ పాపం చేయకుండా ఉండటానికి, జంతువుల్లా. పాపపు లోకములో మనం ఉన్నాం. దుష్టుడు అట్లాంటి బంధకాలలో మనల్ని పెట్టేశాడు. అందుకు యేసు రక్తము నిరంతరము మనకు ఉపయోగపడేలాగా ఈ మాటని ఇక్కడ రాస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా పాపంలో పడిపోయిన నీతిమంతుడైన యేసు అను రక్తము మన కొరకు ఉన్నది అని చెప్తున్నాడు. ఆ రక్తము ద్వారా మనము శుద్ధులము కావాలి. కాబట్టి కర్పూరము తెల్లగా ఉంటుంది, మనం పరిశుద్ధులంగా ఉండటానికి పిలువబడ్డాము. నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసే బాధ్యత మన ప్రభువే పెట్టుకున్నాడు. నేనైతే ఎప్పుడు కూడా దేవుని ముందు మోకరించి నేను పరిశుద్ధుడిని అని చెప్పను. ఎందుకంటే ఆయన నన్ను పరిశుద్ధపరిస్తే పరిశుద్ధులమేం, కానీ మనం పరిశుద్ధులం కాదు. ఎవరైనా పరిశుద్ధంగా ఉంటావు, నీతిగా ఉంటావు, అబద్ధాలు ఆడవు, చాలా చక్కగా ఉంటారు అని మనల్ని ఎవరినైనా పొగిడితే అది మనం కాదు. మనం కాదని మనం చెప్పేయాలి. అసలు మన నీతి ఎవరు, మన పరిశుద్ధత ఎవరు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఆయన మనకెవరు? జ్ఞానము. మనకి ఎంత జ్ఞానం ఉన్నది ప్రభువు. నీతి ఆయనే, పరిశుద్ధతయు కూడా ఆయనే, విమోచనయు కూడా ఆయనే. నేను పరిశుద్ధంగా ఉంటానండి, నేను అబద్ధం ఆడనండి, నేను తప్పు చేయనండి అని చెప్పొద్దు. నువ్వు అలా ఉన్నావు అంటే అది ప్రభు. నీ పరిశుద్ధత ప్రభువు. నేనెప్పుడు నా పరిశుద్ధత నీవే ప్రభు. నేనైతే పరిశుద్ధంగా ఉండలేను, నేనైతే నీతిమంతుడిగా ఉండలేను. నన్ను నీతిమంతునిగా చేయువాడు నీవే, నన్ను పరిశుద్ధునిగా చేయువాడు నీవే అని చెప్పేయగలగాలి. అదే సంఘం ఇక్కడ మనకు నేర్పిస్తుంది. కర్పూరపు పూగొత్తులతో సమానుడు అని. కర్పూరము అనే మాటలో మొదటిది అది తెల్లగా ఉంటుంది, రెండవది అది నోటికి చేదుగా ఉంటుంది. చేదు శ్రమలకు సూచన. ప్రభు శ్రమ పడ్డాడు, మనల్ని కూడా శ్రమ పడుట కొరకే పిలిచాడు. ఎవరైనాను ఇబ్బందులు పడుతున్నప్పుడు భయపడకండి, నేను లోకమును జయించానని ప్రభు చెప్పాడు. అలాగే మనకు శ్రమలు వస్తాయనే కదా మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. అసలు ప్రవేశించటానికి ఇరుకు మార్గం అయితే మరి ఇరుకు మార్గంలోనికి వచ్చాక ఇంకెంత ఇరుకుంటుంది, ఇంకెన్ని కష్టాలు ఉంటాయి, ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయి. అసలు మనకి జాబ్ ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఏ పని చేయాలో, ఏ ఉద్యోగం చేయాలో అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఉన్నట్లుగా మనకి రక్షణని ఇచ్చినప్పుడే మనకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది, అందులో శ్రమలు అనేవి మనకు ఉన్నాయి అని ముందుగానే తెలియజేసేశాడు. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 వచనం నుండి చదువుదాం. తప్పిదనమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. తప్పిదనముకే, తప్పు చేసి తన్నులు తిన్నాం అనుకోండి, తప్పుకి తగిన శిక్ష అనుభవించాం. ఏ తప్పు చేయకుండా శిక్ష పడుతున్నాం మనం, ఏ పొరపాటు చేయకుండా శ్రమలు అనుభవిస్తున్నాం, మనం శోధనలు అనుభవిస్తున్నాం. అది మనకు మేలుకే, అది అలా అనుభవించాలి మనం. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇందుకొరకు మీరు పిలువబడితిరి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అన్నాడు. 21 చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను అని చెబుతున్నాడు. కనుక చేదు, కర్పూరము నోటికి తగిలితే ఎంత చేదో
ఆ చేదు అనుభవాలు కూడా మన జీవితంలో వస్తాయి అనేది కర్పూరము రెండవదిగా తెలియజేస్తుంది. మూడవది, కర్పూరము సువాసన కలిగినది. మన ప్రభువు సువాసన కలిగిన వాడు. మనము సువాసనగా జీవించటానికే మనలను పిలిచాడని ఎఫెసీ పత్రిక 5:2లో పరిమళ వాసన కలిగి ఉండటానికే మనలను పిలిచాడని మనకు కనబడుతుంది. ఇంకా చివరిగా అందులో మనం చూస్తే పూగుత్తులతో సమానుడు అన్నాడు. పువ్వులు గుత్తులుగా పెట్టుకుంటే ఎంత అందం అది. నేను కొన్ని పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు లేదా మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పూలతో ఆ స్టేజ్ని అలంకరిస్తారు. చాలా చక్కగా గుత్తులుగా అందంగా అలంకరిస్తారు. స్త్రీలు కూడా పూలు కొనుక్కునేటప్పుడు వాటిని చక్కగా అల్లుకొని అందంగా తయారు చేసుకుంటారు. పూలమాలలాగా చేసుకుంటారు. కొంతమంది జడలో పెట్టుకోవటానికి చక్కగా అల్లుకుంటారు. గుత్తులుగా ఉన్నప్పుడు పూలు ఇంకా సువాసన ఎక్కువ ఇస్తాయి, ఇంకా అలంకారం అనేది ఎక్కువగా కనబడుతుంది. మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక అలంకరణ మనకిచ్చినది మన ప్రభువే. ఆధ్యాత్మిక సువాసన మనకిచ్చినది మన ప్రభువే. ఒక అలంకారమైన జీవితం కొరకు మనలను ప్రభువు పిలిచాడు. ఒక అందమైన జీవితము కొరకు మనలను ప్రభువు పిలిచాడు. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరూ అందమైన జీవితం జీవిస్తున్నారు. శ్రమలు కనబడుతున్నాయి, జనాలకు ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి, మోసపోయామని బాధలు ఉన్నాయి, లైఫ్ అయిపోయిందన్న బాధ ఉంది. కానీ ఒక గొప్ప నిరీక్షణ మనలను ఆదరణ కలుగజేస్తుంది. చనిపోతే ఆయనతో పాటు ఉంటామనే నిరీక్షణ. ఎన్ని బలహీనతలున్నా ఆయన క్షమించి ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటాడనే నిరీక్షణ మనకు కలుగజేస్తుంది. అందుకే నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు అంటే చివరికి మనకు యేసు ప్రభు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత సొగసుగా ఉన్నాడో, ఎంత అలంకారంగా ఉంటాడో, నాకు నా ప్రియుడు అలాంటి వాడు సమానుడు అంటే అదే అలంకరణ ప్రభు మనకు ఒకరోజు ఇవ్వబోతున్నాడు. అలాంటి ఒక మహిమ శరీరం మనకు రాబోతుంది. ఒక అందమైన జీవితము నిత్యరాజ్యములో దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఇది సంఘముకున్న అనుభవము, ప్రతి భక్తుడికి ఉండాల్సిన అనుభవము. ఈ అనుభవము కొరకే ఈ వచనము మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియులారా, ఈ వచనాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ భక్తి జీవితాన్ని బట్టి కూడా ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. కృపగలిగిన తండ్రి, ఈ దినమందు పరమగీతము 1:14 నుండి మాతో మాట్లాడారు నాయన. ఆధ్యాత్మిక విషయాలు మీలో నుండి భక్తుడు కలిగి ఉండాల్సినవి మాట్లాడారు. ఎన్నో మేలులు చేశారు, కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు. సహాయం చేసి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బ్రతుకంతా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, కష్టాలు పడుతున్నా, చివరికి ఒక సుందరమైన జీవితానికి, ఒక అలంకారమైన జీవితానికి, ఒక ఆనందకరమైన జీవితానికి మమ్మలను నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన వాక్యాన్ని మా వినికిడులు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.